శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 1వ దశకము 8వ శ్లోకము. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంధ్రాం గతిం చ. ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం. ఈ శ్లోకమునకు భావము: శ్రీహరి సకల ప్రాణులకును అంతరాత్మవైనందున నీవు సర్వజన సులభుడవు. వినమ్రులైన వారికి నీవు సంతతము సాక్షాత్కరిస్తూ ఉంటావు. కోరకున్నను నీవు వారి పాలిట కొంగు బంగారమై నిరంతరము వారి కోరికలను తీరుస్తూ ఉంటావు. అంతేకాదు వారికి పరమానందదాయకమైన మోక్షాన్ని కూడా అనుగ్రహించూ ఉంటావు. కనుక నీవు నిరవధికముగా మహాఫలములను ప్రసాదించడి కల్పవృక్షమువు. కొందరు అర్థులు నీ మహత్యము నెరుగక ఇంద్రుని వనమునందలి కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇది వ్యర్థము. నీవిచ్చడి ఫలములు అనంతములు. అది పరిమిత ఫలములను మాత్రమే ఇచ్చును. కనుక నీ ముందు ఆ పారిజాత వృక్షము ఏపాటిది? మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.